నికార్సైన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నికార్సైన ఉద్యమకారులు కూడా మీరే. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు మీరు వినయ్ గారు. అలాంటి మీరు టీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటికి వచ్చారు? బయటికి వచ్చారా? కేసీఆర్ బయటకు పంపించేశాడా? అది పంపించిన అనేది వాస్తవం కాదు. ఎందుకంటే నేను ఈరోజు నేను పంపించినని ఆయన మీద నిందలేయడము లేకపోతే ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం కాకుండా 2001లో ప్రారంభమైన తర్వాత 2003 వరకే నాకు అర్థమైపోయింది. అప్పటికే మాకు లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయినాయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, తర్వాత సిద్దిపేట బై ఎలక్షన్ అయింది అయిపోయింది, మెదకు బై ఎలక్షన్ అప్పుడు కర్ణం రామచంద్రరావు చనిపోతే మినిస్టర్గా ఉన్న ఆయన చనిపోతే మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ అది అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు అప్పటికే కొంత అర్థమైపోయింది ఇది ఉద్యమ ఎప్పుడు కూడా రాష్ట్రాల సాధన అనేది ఉద్యమం రాజకీయం రెండు వాక్ ఆన్ టూ లెగ్స్ లెక్క పోవాలి. ఒక రైలు ప్రయాణానికి 2 పట్టాలు ఎట్లుంటాయో ఈ అది గమ్యం చేరాలంటే రైలు పట్టాలు ఎట్లా అవసరమో తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఉద్యమము రాజకీయ ప్రక్రియ రెండూ ఉండాలి. ఈ రెండిట్లో ఏమైపోయిందో 2003 వరకు వచ్చేసరికి అది ఎన్నికలు అయిపోయింది. మాకు అప్పటికే దాదాపుగా 87 మంది ఎంపీపీలు అయ్యిండు, 82 మంది జడ్పీటీసీలు అయ్యిండు, 2 జడ్పీ చైర్మన్లు వచ్చినాయి మాకు నిజామాబాద్ కరీంనగర్, వేల మంది ఎంపీటీసీలు అయ్యిండు, వేల మంది సర్పంచులు అయ్యిండు, దాదాపుగా 20,000 మంది పైగా వార్డు మెంబర్లు అయ్యిండు. ఇదంతా ఒక ప్రజాప్రతినిధుల సమూహం ఏర్పడిన తర్వాత అదేమైపోయిందంటే మనకు ఉన్నటువంటి కల్చరు అంటే రాజకీయ నాయకుడు అంటే వాడికి ఒక ఇట్లా ఉండాలి, ఈ పని చేయాలి, ఇట్లా ఉండాలనేది ఒకటి ఉంటుంది కదా. దీంతో ఏమైపోయిందంటే ఈ ఉద్యమ స్ఫూర్తి లోపం అనేది కనపడ్డది. కాబట్టి నేను ఇక్కడ ఉండి లోపటి నుంచి నేను దీన్ని బాగు చేయలేను కాబట్టి బయట నుంచి బాగు చేయాలనే ఉద్దేశంతో నన్ను చాలా రకాలుగా ఆయన బతిలాడిండు, ఒత్తిడి కూడా తీసుకొచ్చిండు. చాలామందిని నా ఇంటికి పంపించి కూడా అంటే పెద్దవాళ్ళని కూడా ప్రముఖులను కూడా ఇంటికి పంపించి చాలా రకాలుగా బతిలాడి అనేక రకాలుగా చేసిండు. కానీ నేను అప్పుడైనా ఇప్పుడైనా అని అనుకునేది ఒకటి, మనం లోపటి నుంచి బాగు లేనప్పుడు బయట నుంచే బాగు చేయాలి. ఏ అంశాన్నైనా లోపటి నుంచి బాగు చేసుకోలేనప్పుడు ఇప్పుడు నా శరీరం ఉంది, నా శరీరానికి ఉన్న శక్తి మేరకు నాకు లోపటి నుంచే నేను నా రోగ నివారణ అనేది నేను చేసుకోవాలి. నా శరీరానికి ఉన్న లక్షణాలు రోగ నివారణ చేసుకోలేని పరిస్థితులు అయినప్పుడు మనం ఏం చేస్తాం? మేము బయట నుంచి మెడిసిన్ వాడతాం. అది ప్రకృతి సిద్ధాంతం అది. అంతే. కాబట్టి ఆ ప్రకృతి సిద్ధాంతంలో భాగంగా మనం లోపటి నుంచి బాగు చేసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి బయట నుంచి మనం బాగు చేయాలనే ఉద్దేశంతో మేము బయటికి పోయిందాం. కానీ వాళ్ళ మీద కోపం కాదు, వ్యతిరేకత కాదు. కానీ మిమ్మల్ని ఆర్ నరేంద్ర గారిని ఇంకొంతమంది ముఖ్యులని ఎప్పుడైతే భవిష్యత్తులో అడ్డుపడతారనేటువంటి ఒక అభద్రత భయంతో కేసీఆర్ వెళ్ళగొట్టాడనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆరోపణ, ఒప్పుకుంటారా? అంటే అభద్రత అనేది ఆయనకు ఉంటుంది, సహజంగానే ఉంటుంది ఏ రాజకీయ నాయకుడికైనా. మేమేమో ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆయన ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, జడ్పీటీసీలు అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఎంఆర్పిసి నుంచి వచ్చిన వాళ్ళు, తుడుందెబ్బ నుంచి వచ్చిన వాళ్ళు, నంగారబేరి నుంచి వచ్చిన వాళ్ళు, మాలమాడ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇతర ఎంఎల్ పార్టీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కదా తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాల్లో ఆ రోజు ప్రతి ఇంటింటికి, గడప గడపకి, వాడవాడకి, గల్లీ గల్లీకి తీసుకుపోయింది వాళ్ళే కదా. అప్పటికి రాజకీయ నాయకులు ఏమన్నాడు? మేము తెలంగాణ గురించి మాట్లాడితే చాలామంది రాజకీయ నాయకులు కూడా ఏమన్నా నీకు పిచ్చి పట్టిందా, తెలంగాణ వస్తుందా సత్తదా అన్నోళ్ళే ఇవాళ తర్వాత ఎమ్మెల్యేలు అయినా అనుకో, మంత్రులు అయినా అనుకో, అది వేరే విషయం.